అవకాశం లభించినందుకు మాకు సహకరించడం ముఖ్యంగా సంధ్య మేడం చాలా విసిగించారు. థ్యాంక్ యూ మేడం. ముందుగా వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతోక్తితరం వందే పార్వతీ పరమేశ్వరం. జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరం సాక్షిగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఈ ప్రజెంటేషన్ ని, మా ఫాదర్ ని 3 months బ్యాక్ చనిపోయారు, ఆయనని గుర్తు చేసుకుంటూ పేపర్ ప్రజెంట్ చేసుకున్నాను. వేమన అనే మాటలోనే మనం కాస్త కొంచెం ఆలోచిస్తే మన అని విడదీస్తే మన ఉంది. మన ఆయన ఎవరు అంటే మన వేమన. అక్కడే ఆయన ఎంత సమాజానికి దగ్గరగా ఉన్నాడో తెలుస్తుంది. సమకాలీన సమాజానికి అని టాపిక్ ఇచ్చారు, కానీ సమకాలీన సమాజం కాదండి. వేమన పద్యాలను మనం ఒకసారి గమనిస్తే ఈ సమాజము ఆ సమాజం పూర్వకాలం భవిష్యత్ కాలం అని కాదు, ఏ రోజుకైనా కూడా ఆయన పద్యాలు సరిగ్గా సరిపోతాయి. ఈ అంశము ఆ అంశము అని లేకుండా ఎటువంటి అంశానికైనా కుటుంబాల దగ్గర నుండి ఎక్కడైనా కూడా ఆయన పద్యాలు సరిపోతాయి. ఉదాహరణకు ఒక పద్యం తీసుకుంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదువు పుట్టవా గిట్టవా. అసలు ఈ రోజుల్లో ఎంతమంది అండి తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నారు. ఇది ఏ సమాజానికి నప్పుతుందని చెప్పగలుగుతాం? ప్రతి సమాజంలో కూడా పూర్వకాలం నుండి కూడా ఈ సమస్యలు అన్నీ ఉంటాయి. దీన్ని కుటుంబ విలువలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎంత సరళంగా 2-3 లైన్లలోనే ఎంత బాగా విశదీకరించాడు ఆ రోజులలోనే. ఇటువంటి వేమన పద్యాలని మనం అందుబాటులోకి తీసుకొచ్చిన సిపి బ్రౌన్ ని ఈ రోజే కాదు, ఏ రోజైనా ఆయనని గౌరవించుకోవాలి ఖచ్చితంగా. ఆయన లేకపోతే వేమన అనే వ్యక్తిని కూడా మనం గుర్తుపెట్టుకోలేనంత దుస్థితిలో ఉండేవాళ్ళం మేము. తర్వాత ఇంకొక పద్యం చూసుకుంటే, ఉప్పు కబ్బరం ఒక పోలిక నుండి ఇది రాని వాళ్ళు ఉండరండి, చదువుకు సంబంధం లేదు. ఈ పద్యం మన ఇళ్లలో కూడా అమ్మ వాళ్ళు ఉండడానికైనా ఉపయోగిస్తారు. మంచి చెడుని అతను వేరు చేసి చూపించేస్తుంది ఒకటే లైన్ లో. ఏది అంటే ఉప్పు కర్పూరానికి రూపం ఒకే రకంగా ఉన్నా కూడా వాటి రుచులు, వాటి లక్షణాలు, వాటి మధ్య తారతమ్యం ఎంత తేడాగా ఉంటుందో మనుషుల మధ్య కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయని మనకు పురుషులందరూ కొంచెం పురుషులు వేరయ్యా అని చాలా అవలీలగా వర్ణించారు. ఇక ఈయన పద్యాలను ప్రత్యేకతను తీసుకుంటే, ఆట వినది ప్రక్రియలో మనందరికి తెలిసిన విషయమే. ఆట వినదిలో ఏముంటుందంటే, మొదటి 2 లైన్లలోనే 2 పాదాలలోనే నీతిని, దాని పోలికని పోలుస్తూ 3వ పాదంలో నీతిని చెప్పేస్తుంటాడు. ఇంత సరళంగా నేను అనుకోవడం, నా వయసు చిన్నే కానీ నేను అనుకోవడం, నేను చూసి ఇంత సరళంగా 3 లైన్లలోనే ప్రపంచం మొత్తాన్ని దాంట్లో చెప్పినటువంటి వ్యక్తి అయితే ఇంతవరకు నేనైతే గమనించలేదు. అట్లే ఇంకొకటి, దానికి ఉదాహరణగా, అల్పుడెప్పుడు పలుకు నాడంబరం గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకమ్ము మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఈ రోజులలో అయితే చాలా మంది అసలు వాళ్ళు చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఎన్ని గొప్పలు చెప్తుంటారు, ఎంత బడాయిపోతుంటారు. అటువంటి వాళ్ళందరికీ అసలు ఒక చెంపపెట్టు లాంటి ప్రతివాడు. సో ఆ మాటలకు చేతలకు వాళ్ళ అంతర్గత వ్యవహారానికి బాహ్య వ్యవహారానికి ఎంత తేడా ఉంటుంది అనేది ఆయన 400 సంవత్సరాల క్రితమే మనకు 3 పాదాలలో వివరించారు. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా ద్వేషం, ఒక రకమైన ఈర్ష్య, ఇటువంటివి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు మన ఒక మేడం గారు కూడా చెప్పారు, ఈ రోజుల్లో మంచి చెడు అనేది లేకుండా చాలా మంది ఎక్కువ చెడునే ఆలోచిస్తున్నారు. దానికి దగ్గర సంబంధించి కూడా ఒక పద్యాన్ని వివరించాడు. చంపదగిన అంటే శత్రువు తన చేత చిక్కెనేని ఈడు చేయరాదు, పొసగం మేలు చేసి పొమ్మంటే మేలు. ఎంత గొప్పగా అసలు అంటే, చంపేటువంటి శత్రువు చేత చిక్కినా కూడా ఆయన మేలు చేసి పంపించాలని చెప్పాడు. ధర్మ సూత్రం ఉంది దాంట్లో.
అయితే మనం చూసుకుంటే వేరు కొరకు చేరి వృక్షము చెరచు, చిడ కొరకు చేరి చెట్టు చెరచు, బుద్ధితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే ఒక ఆలోచన చెడుగా ఉన్నవాడు ఒక మంచిగా ఉన్న వాతావరణంలోకి ప్రవేశిస్తే అతని ప్రభావం మనుషుల మీద ఏ రకంగా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా వివరించాడు. ఇది దానివల్ల ఇప్పుడు సమకాలీన సమాజానికి చాలా ఒడలిపెట్టు లాంటి నీతికి సంబంధించిన. ఇంకొకటి, నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడను, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా ఎంత చక్కగా ఉంటది అసలు. మన లోక అంటే మన స్థాన బలంలో ఉన్నప్పుడు చాలా మంది ఏ లెవెల్లో అంటే ఈ రోజులలో ఎంత గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఈ మధ్య ఇంకొక పేపర్ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ ఉంది అది. దాంట్లో అక్కడ ఆ సెమినార్ కి సంబంధించిన ఈ పద్యాన్ని ఉదాహరణ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఒక పద్యం నాకు లభించింది. ఏంటంటే అది, ఓర్పు లేని భార్య ఉన్న ఫలం లేని బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గుణంకు లేని చదువది ఏలరా విశ్వదాభిరామ వినురవేమ. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు అసలు నా దగ్గర నేను అంటే టీచింగ్ ప్రొఫెషన్ అండి, అది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాము. అసలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ రోజులలో రోజు ఒక గంట కూడా టైం స్పెండ్ చేయట్లేదు. అంత పరిస్థితిలో ఉన్నాము. ఈ పరిస్థితిని కూడా ఆయన ముందే అసలు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మనందరికి చక్కగా అసలు కుటుంబంలో భార్య పిల్లలు కానీ అసలు కుటుంబ వాతావరణం ఎలా ఉండాలి, పిల్లలకు మనం ఏం నేర్పాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకు ఎలా మందలి అంటే పలకరించడం కానీ, ఈ విషయాలన్నిటిని కూడా చాలా చక్కగా 2 పాదాలలో బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గుణము లేని చదవది. అందరు చదువుకుంటున్నారు, బీటెక్ అంటున్నారు, ఎంటెక్ అంటున్నారు, ఎంసీఎల్ అంటున్నారు, కానీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మందలి ఎంతసేపు ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఎవరి పనుల్లో వాళ్ళు కూర్చుంటున్నారు. అందుకే నేనేమంటానంటే నాకు బాగా నేను అర్థం చేసుకున్నదండి, నా తప్పులుంటే మన్నించండి. వేమన మాట్లాడితే పద్యం, ఆలోచిస్తే పద్యం, నడిస్తే పద్యం, మనిషి గుణం మీద పద్యం, చెట్టు మీద పద్యం, పుట్ట మీద పద్యం, సృష్టి మీద పద్యం, సృష్టికర్త మీద పద్యం, చివరికి తన మరణానికి సంబంధించి సమాధి మీద కూడా పద్యం రాసుకున్నాడు. నాకు సేకరణలో దొరికింది. ఆ పుస్తకం పేరు వేమన జ్ఞాన వికాసం అని నడింపల్లి సత్యనారాయణ గారు 1984లో రాసి ఆ పుస్తకంలో దొరికిన పద్యం నాకు అది. కదిలి తూర్పునందు ఘనత శోభిల్లగా ఒరగు వర కటానుపల్లి ఎలసి అచల నిష్ట కూడా సమరి యుండెదరయ విశ్వదాభిరామ వినురవేమ. ఆయన దేశ సంచారాలు చేస్తూ చివరికి కదిరి సమీపంలో కటానుపల్లిలో సమాధి చెందబోతున్నట్లు ఆయన ముందే పద్యం రాసుకున్నట్టుగా నాకు ఆ పుస్తకంలో నేను సేకరించాను. వేమన పద్యాల్లో విగ్రహారాధన, హేతువాదం, ఆచారాలు, మోసాలు ఇలా ఎన్నింటినో తూర్పారపడతాడు. వేమన పద్యాలు మనకు మనమేంటో నేర్పుతాయి. ఆత్మావిష్కారమే మనిషికి అంతిమ లక్ష్యం. లక్ష్య సాధనలో మనకు కూడా ఉండేవి వేమన పద్యాలు. తల్లిదండ్రులు కూడా తిట్టేటప్పుడు కూడా, పిల్లల్ని మందలించేటప్పుడు కూడా ఎలుకతో తెలిసి ఏడాది గుద్దిన అనే ఒక పద్యం. వాళ్ళకి చదువు ఉన్నా లేకున్నా కూడా ఇటువంటి మాటలు ఎన్నో పద్యాలని మన దైనందిన జీవితంలో ప్రయోగిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇంతకన్నా ఏ కవి ఎక్కువ సాధించలేడు. అందుకే శ్రీశ్రీ గారు అన్నారు, వేమన మహాకవి అన్నాడు. తన కవిత్రయంలో ఒకటిగా, ఆయన కవిత్రయంగా ఒక ముగ్గురిని అనుకొని దాంట్లో ఒకటిగా వేమన పేరు కూడా పేర్కొన్నాడు. మిగతా ఇద్దరు తింకన గురజాడ. ప్రతి పద్యంలోనూ వేమన నీతిని బోధించాడు, మనిషిని చూపించాడు, సమాజానికి నిలువెత్తు అర్థం పట్టుకొని నిల్చున్నాడు వేమన. అంటే అర్థం పట్టుకొని నిల్చోవడం అంటే మనల్ని చూపిస్తున్నాడు మనం ఏంటి అనేది. వేమన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆనిముత్యం, ఒక్కొక్క పద్యం ఒక జ్ఞానపీఠ అవార్డు. సాహిత్యంలో మన భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డులను ఇస్తూ ఉంటారు. దాంట్లో నాకు తెలిసి వేమనకు ఆయన ఉన్న కాలంలో జ్ఞానపీఠ అవార్డు కనుక ఉండుంటే ఆయన ప్రతి పద్యానికి ఒక జ్ఞానపీఠ అవార్డు ఇవ్వాల్సి వస్తుంది. అంత గొప్పగా ఆయన పద్యాలలో నీతి ఉంటుంది.
అంటే ఈ సమకాలీన సమాజానికి కూడా ఉపయోగపడింది. అందుకే నేనేమంటానండి, మన వేమన విశ్వ వేమన, విఖ్యాత వేమన, విజ్ఞాన వేమన అంటారు. ముందే చెప్పాను మన వేమన అని, ఆయన పేరులోనే ఉంది, ఆయన అంత దగ్గరగా అయిపోయాడు. విశ్వవేమన అంటే ఆయన రాసిన పద్యాలు విశ్వంలో అందరికి, అన్ని వస్తువుల దగ్గర నుండి మనుషుల వరకు అందరికీ సరిపోతాయి. విఖ్యాత వేమన అంటే ఈ పద్యాలు రాసి ఆయన జగద్విఖ్యాతి గాంచింది. విజ్ఞాన వేమన అంటే ఆ రోజుల్లోనే ఆయన విజ్ఞానం ఎంత లెవెల్లో ఉంది అనేది నేను ఒక పద ప్రయోగం చేశాను. విశ్వవేమన, విఖ్యాత వేమన, విజ్ఞాన వేమన. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కాలేజ్ వారికి, ముఖ్యంగా సంధ్య మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పత్రాన్ని